హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పిల్లలకు అడ్మిషన్ కోసం వెళ్ళినప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడడానికి కొందరు ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. ఈ వీడియోలో పిల్లల అడ్మిషన్ కోసం వెళ్ళినప్పుడు ఉపయోగపడే ముఖ్యమైన సంభాషణను తేలిగ్గా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? పిల్లలను స్కూల్లో జాయిన్ చేయడానికి ముందుగా మనం స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి అడ్మిషన్ వివరాలు తెలుసుకుంటాం కదా. అక్కడ రిసెప్షనిస్ట్ని కానీ లేదా అడ్మినిస్ట్రేటర్ని కానీ కలిసి, హలో మేడం, నేను అడ్మిషన్ సమాచారాన్ని ఎక్కడ పొందగలనో చెప్పగలరా అని ఇలా అడగాలి. హలో మేడం, కెన్ యూ టెల్ మీ వేర్ ఐ కెన్ గెట్ ది అడ్మిషన్ ఇన్ఫర్మేషన్? హలో మేడం, కెన్ యూ టెల్ మీ వేర్ ఐ కెన్ గెట్ ది అడ్మిషన్ ఇన్ఫర్మేషన్? అప్పుడు రిసెప్షనిస్ట్, కూర్చోండి, నేను మీ పేరు తెలుసుకోవచ్చా అని ఇలా అడుగుతారు. ప్లీజ్ సిట్ డౌన్. మే ఐ నో యువర్ నేమ్? ప్లీజ్ సిట్ డౌన్. మే ఐ నో యువర్ నేమ్? అప్పుడు నేను కిరణ్, మా అమ్మాయి కోసం అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నాను అని ఇలా చెప్పాలి. ఐ యామ్ కిరణ్, ఐ యామ్ సీకింగ్ అడ్మిషన్ ఫర్ మై డాటర్. ఐ యామ్ కిరణ్, ఐ యామ్ సీకింగ్ అడ్మిషన్ ఫర్ మై డాటర్. అప్పుడు రిసెప్షనిస్ట్, మీ అమ్మాయి పేరేమిటి అని ఇలా అడుగుతుంది. వాట్ ఈజ్ యువర్ డాటర్స్ నేమ్? వాట్ ఈజ్ యువర్ డాటర్స్ నేమ్? మా అమ్మాయి పేరు శ్వేత అని ఇలా చెప్పాలి. మై డాటర్స్ నేమ్ ఈజ్ శ్వేత. మై డాటర్స్ నేమ్ ఈజ్ శ్వేత. అప్పుడు రిసెప్షనిస్ట్, అలాగే శ్వేత ఏ తరగతిలో చదువుతోంది అని ఇలా అడుగుతుంది. ఓకే, ఇన్ విచ్ క్లాస్ ఈజ్ శ్వేత స్టడీయింగ్? ఓకే, ఇన్ విచ్ క్లాస్ ఈజ్ శ్వేత స్టడీయింగ్? ప్రస్తుతం ఎల్కేజీలో ఉంది, యూకేజీలో చేరాల్సి ఉంది అని ఇలా చెప్పాలి. షీ ఈజ్ కరెంట్లీ ఇన్ ఎల్కేజీ అండ్ హ్యాస్ టు బి అడ్మిటెడ్ టు యూకేజీ. షీ ఈజ్ కరెంట్లీ ఇన్ ఎల్కేజీ అండ్ హ్యాస్ టు బి అడ్మిటెడ్ టు యూకేజీ. అలాగే అడ్మిషన్ల ప్రక్రియ గురించి తెలుసుకోవడానికి అడ్మిషన్ల ప్రక్రియ గురించి చెప్పగలరా అని ఇలా అడగాలి. కెన్ యూ టెల్ మీ అబౌట్ ద అడ్మిషన్స్ ప్రాసెస్? కెన్ యూ టెల్ మీ అబౌట్ ద అడ్మిషన్స్ ప్రాసెస్? అప్పుడు రిసెప్షనిస్ట్, ముందుగా మీరు అడ్మిషన్ ఫారం నింపి దానిని సమర్పించాలి అని ఇలా చెప్తుంది. ఫస్ట్ యూ హ్యావ్ టు ఫిల్ అవుట్ ద అడ్మిషన్ ఫామ్ అండ్ సబ్మిట్ ఇట్. ఫస్ట్ యూ హ్యావ్ టు ఫిల్ అవుట్ ద అడ్మిషన్ ఫామ్ అండ్ సబ్మిట్ ఇట్. ఆ తరువాత ప్రిన్సిపల్ ద్వారా ఇంటర్వ్యూ నిర్వహించబడుతుంది, ఎంపికైనట్లయితే అడ్మిషన్ నిర్ధారించబడుతుంది అని ఇలా చెప్తుంది. ఆఫ్టర్ దట్ an interview will be conducted by the principal and if selected the admission will be confirmed. After that an interview will be conducted by the principal and if selected the admission will be confirmed. అప్పుడు అడ్మిషన్ కోసం ప్రవేశ పరీక్ష ఉందో లేదో తెలుసుకోవడానికి అడ్మిషన్ కోసం ప్రవేశ పరీక్ష ఉందా అని ఇలా అడగాలి. Is there an entrance test for admission? Is there an entrance test for admission? అప్పుడు రిసెప్షనిస్ట్, అడ్మిషన్ కోసం ప్రవేశ పరీక్ష లేదు అని ఇలా చెప్తుంది. నో, there is no entrance test for admission. No, there is no entrance test for admission. కొన్ని స్కూల్స్లో అడ్మిషన్ కోసం డొనేషన్ తీసుకుంటూ ఉంటారు కదా. అడ్మిషన్ కోసం డొనేషన్ చెల్లించాల్సిన అవసరం ఉందా అని ఇలా అడగాలి. డూ ఐ హ్యావ్ టు పే ఏ డొనేషన్ ఫర్ అడ్మిషన్? డూ ఐ హ్యావ్ టు పే ఏ డొనేషన్ ఫర్ అడ్మిషన్? అప్పుడు రిసెప్షనిస్ట్, అవసరం లేదు, ప్రిన్సిపల్తో ఇంటర్వ్యూ తర్వాత అడ్మిషన్ నిర్ధారించబడకపోతే విద్యార్థి పరీక్ష రాయాలి అని ఇలా చెప్తుంది. నో నీడ్. ఇఫ్ అడ్మిషన్ ఈజ్ నాట్ కన్ఫర్మ్డ్ ఆఫ్టర్ ద ఇంటర్వ్యూ విత్ ద ప్రిన్సిపల్, the student has to take a test. No need. If admission is not confirmed after the interview with the principal, the student has to take a test. అప్పుడు దరఖాస్తు ఫారంని తీసుకోవడానికి నేను దరఖాస్తు ఫారంని పొందవచ్చా అని ఇలా అడగాలి. మే ఐ హ్యావ్ యాన్ అప్లికేషన్ ఫామ్ ప్లీజ్? మే ఐ హ్యావ్ యాన్ అప్లికేషన్ ఫామ్ ప్లీజ్? అప్పుడు రిసెప్షనిస్ట్, తప్పకుండా 500 రూపాయలు చెల్లించండి, మీకు ప్రాస్పెక్టస్ కూడా ఇవ్వబడుతుంది అని ఇలా చెప్తుంది. షూర్, ప్లీజ్ పే 500 rupees
you will also get a prospectus. Sure, please pay 500 rupees. You will also get a prospectus. స్కూల్కి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి మేడం ఈ స్కూల్ ఏ బోర్డుకి అనుబంధంగా ఉందో తెలుసుకోవచ్చా అని ఇలా అడగాలి. మేడం, మే ఐ నో టు విచ్ బోర్డ్ దిస్ స్కూల్ ఈజ్ ఎఫిలియేటెడ్? మేడం, మే ఐ నో టు విచ్ బోర్డ్ దిస్ స్కూల్ ఈజ్ ఎఫిలియేటెడ్? అప్పుడు రిసెప్షనిస్ట్ మా స్కూల్ సిబిఎస్ఈ బోర్డుతో అనుబంధంగా ఉంది అని ఇలా చెప్తుంది. అవర్ స్కూల్ ఈజ్ ఎఫిలియేటెడ్ విత్ ద సిబిఎస్ఈ బోర్డ్. అవర్ స్కూల్ ఈజ్ ఎఫిలియేటెడ్ విత్ ద సిబిఎస్ఈ బోర్డ్. స్కూల్ టైమింగ్స్ తెలుసుకోవడానికి స్కూల్ టైమింగ్స్ ఏమిటి అని ఇలా అడగాలి. వాట్ ఆర్ ద స్కూల్ టైమింగ్స్? వాట్ ఆర్ ద స్కూల్ టైమింగ్స్? అప్పుడు రిసెప్షనిస్ట్ స్కూల్ టైమింగ్స్ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుంది అని ఇలా చెప్తుంది. అవర్ స్కూల్ టైమింగ్స్ ఆర్ ఫ్రమ్ 9 AM to 3 PM. అవర్ స్కూల్ టైమింగ్స్ ఆర్ ఫ్రమ్ 9 AM to 3 PM. స్కూల్ ఫీజు వివరాలు తెలుసుకోవడానికి స్కూల్ ఫీజు ఎంత అని ఇలా అడగాలి. హౌ మచ్ ఈజ్ ద స్కూల్ ఫీ? హౌ మచ్ ఈజ్ ద స్కూల్ ఫీ? అప్పుడు రిసెప్షనిస్ట్ మీరు ఫీజు కౌంటర్కి వెళ్ళాలి, వాళ్ళు మీకు ఫీజు వివరాలు చెబుతారు అని ఇలా చెబుతుంది. యూ విల్ హ్యావ్ టు గో టు ద ఫీ కౌంటర్. దే విల్ టెల్ యూ ద ఫీ డీటెయిల్స్. యూ విల్ హ్యావ్ టు గో టు ద ఫీ కౌంటర్. దే విల్ టెల్ యూ ద ఫీ డీటెయిల్స్. స్కూల్లో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో తెలుసుకోవడానికి స్కూల్లో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి అని ఇలా అడగాలి. వాట్ ఫెసిలిటీస్ ఆర్ దేర్ ఇన్ ద స్కూల్? వాట్ ఫెసిలిటీస్ ఆర్ దేర్ ఇన్ ద స్కూల్? అప్పుడు రిసెప్షనిస్ట్ మా స్కూల్లో లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, ప్లే గ్రౌండ్ మరియు మరెన్నో సౌకర్యాలు ఉన్నాయి అని ఇలా చెబుతుంది. అవర్ స్కూల్ హ్యాస్ మెనీ ఫెసిలిటీస్ సచ్ యాజ్ ఏ లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, ప్లే గ్రౌండ్ అండ్ మెనీ మోర్. అవర్ స్కూల్ హ్యాస్ మెనీ ఫెసిలిటీస్ సచ్ యాజ్ ఏ లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, ప్లే గ్రౌండ్ అండ్ మెనీ మోర్. ఈ సౌకర్యాలను ఉపయోగించుకోవడానికి అదనంగా ఫీజు చెల్లించాలేమో తెలుసుకోవడానికి ఈ సౌకర్యాలను ఉపయోగించుకోవడానికి ఏదైనా అదనపు రుసుము ఉందా అని ఇలా అడగాలి. ఈజ్ దేర్ ఎనీ ఎక్స్ట్రా ఫీ ఫర్ యూజింగ్ దీస్ ఫెసిలిటీస్? ఈజ్ దేర్ ఎనీ ఎక్స్ట్రా ఫీ ఫర్ యూజింగ్ దీస్ ఫెసిలిటీస్? అప్పుడు రిసెప్షనిస్ట్ లేదు, ఈ సౌకర్యాలను ఉపయోగించుకోవడానికి అదనపు రుసుము లేదు అని ఇలా చెబుతుంది. నో, there is no extra fee for using these facilities. No, there is no extra fee for using these facilities. సరే, స్కూల్లో ఏవైనా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉన్నాయా అని ఇలా అడగాలి. ఆల్ రైట్, ఆర్ దేర్ ఎనీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇన్ ద స్కూల్? ఆల్ రైట్, ఆర్ దేర్ ఎనీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇన్ ద స్కూల్? అప్పుడు రిసెప్షనిస్ట్ అవును, క్రీడలు, సంగీతం, నృత్యం, కళలు మరియు చేతి పనులు, డిబేటింగ్ మరియు ఎన్నో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉన్నాయి అని ఇలా చెప్తుంది. ఎస్, దేర్ ఆర్ మెనీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ సచ్ యాజ్ స్పోర్ట్స్, మ్యూజిక్, డ్యాన్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డిబేటింగ్ అండ్ మెనీ మోర్. ఎస్, దేర్ ఆర్ మెనీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ సచ్ యాజ్ స్పోర్ట్స్, మ్యూజిక్, డ్యాన్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డిబేటింగ్ అండ్ మెనీ మోర్. ఈ యాక్టివిటీస్ స్కూల్ టైమింగ్స్ తరువాత నిర్వహిస్తారా అని ఇలా అడగాలి. డూ యూ కండక్ట్ ఆల్ దీస్ యాక్టివిటీస్ ఆఫ్టర్ స్కూల్ టైమింగ్స్? డూ యూ కండక్ట్ ఆల్ దీస్ యాక్టివిటీస్ ఆఫ్టర్ స్కూల్ టైమింగ్స్? అప్పుడు రిసెప్షనిస్ట్ ఈ యాక్టివిటీస్ స్కూల్ టైమింగ్స్లో జరుగుతాయి అని ఇలా చెబుతుంది. దీస్ యాక్టివిటీస్ ఆర్ హెల్డ్ విత్ ఇన్ ద స్కూల్ టైమింగ్స్. దీస్ యాక్టివిటీస్ ఆర్ హెల్డ్ విత్ ఇన్ ద స్కూల్ టైమింగ్స్. పిల్లలు స్కూల్కి రావడానికి రవాణా సౌకర్యం ఉందో లేదో తెలుసుకోవడానికి రవాణా సౌకర్యం ఉందా అని ఇలా అడగాలి. ఈజ్ దేర్ ఏ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ? ఈజ్ దేర్ ఏ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ? అప్పుడు రిసెప్షనిస్ట్ అవును, రవాణా సౌకర్యం ఉంది అని ఇలా చెప్తుంది. ఎస్, వీ హ్యావ్ ఎ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ.
ఎస్ వీ హ్యావ్ ఏ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ. యూనిఫామ్ మరియు పుస్తకాలు ఎక్కడ కొనుగోలు చేయాలో తెలుసుకోవడానికి మేము యూనిఫామ్ మరియు పుస్తకాలను పాఠశాల ద్వారా లేదా మరెక్కడైనా కొనుగోలు చేయాలా అని ఇలా అడగాలి. డూ వీ నీడ్ టు పర్చేస్ ద యూనిఫామ్ అండ్ బుక్స్ త్రూ ద స్కూల్ ఆర్ ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్? డూ వీ నీడ్ టు పర్చేస్ ద యూనిఫామ్ అండ్ బుక్స్ త్రూ ద స్కూల్ ఆర్ ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్? అప్పుడు రిసెప్షనిస్ట్ మీరు యూనిఫామ్ మరియు పుస్తకాలను పాఠశాల ద్వారా మాత్రమే కొనుగోలు చేయాలి అని ఇలా చెబుతుంది. You have to purchase the uniform and books through the school only. You have to purchase the uniform and books through the school only. స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్స్ ఎప్పుడు నిర్వహిస్తారో తెలుసుకోవడానికి పాఠశాలలో పేరెంట్ టీచర్ మీటింగ్స్ ఎప్పుడు నిర్వహిస్తారు అని ఇలా అడగాలి. When are the parent teacher meetings held in the school? When are the parent teacher meetings held in the school? అప్పుడు రిసెప్షనిస్ట్ మా పాఠశాలలో సాధారణంగా ప్రతి త్రైమాసికానికి ఒకసారి పేరెంట్ టీచర్ మీటింగ్స్ క్రమం తప్పకుండా జరుగుతాయి అని ఇలా చెబుతుంది. పేరెంట్ టీచర్ మీటింగ్స్ ఆర్ హెల్డ్ రెగ్యులర్లీ ఇన్ అవర్ స్కూల్ జనరల్లీ వన్స్ ఇన్ ఎవరీ క్వార్టర్. పేరెంట్ టీచర్ మీటింగ్స్ ఆర్ హెల్డ్ రెగ్యులర్లీ ఇన్ అవర్ స్కూల్ జనరల్లీ వన్స్ ఇన్ ఎవరీ క్వార్టర్. పేరెంట్ టీచర్ మీటింగ్స్ కాకుండా స్కూల్ యాక్టివిటీస్ గురించి తల్లిదండ్రులకు తెలియజేస్తారా అని ఇలా అడగాలి. అపార్ట్ ఫ్రమ్ పేరెంట్ టీచర్ మీటింగ్స్ ఆర్ పేరెంట్స్ అప్డేటెడ్ అబౌట్ ద స్కూల్స్ యాక్టివిటీస్? అపార్ట్ ఫ్రమ్ పేరెంట్ టీచర్ మీటింగ్స్ ఆర్ పేరెంట్స్ అప్డేటెడ్ అబౌట్ ద స్కూల్స్ యాక్టివిటీస్? అప్పుడు రిసెప్షనిస్ట్ అవును స్కూల్ యాక్టివిటీస్ గురించి తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు తెలియజేయబడుతుంది అని ఇలా చెప్తుంది. ఎస్ పేరెంట్స్ ఆర్ రెగ్యులర్లీ అప్డేటెడ్ అబౌట్ ద స్కూల్స్ యాక్టివిటీస్. ఎస్ పేరెంట్స్ ఆర్ రెగ్యులర్లీ అప్డేటెడ్ అబౌట్ ద స్కూల్స్ యాక్టివిటీస్. మనకు కావలసిన వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత మీ సహాయానికి ధన్యవాదాలు అని ఇలా చెప్పాలి. థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్. థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్. అప్పుడు రిసెప్షనిస్ట్ ఇది నా కర్తవ్యం సార్, మీకు ఏదైనా సమాచారం కావాలంటే ఎప్పుడైనా అడగవచ్చు అని ఇలా చెప్తుంది. ఇట్స్ మై డ్యూటీ సార్. If you need any information, you can reach out to me anytime. It's my duty, sir. If you need any information, you can reach out to me anytime. Thank you for watching this video. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.